నెల్లూరు చేపల పులుసులో ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో ఇది ఆవ నూనె వేసాను మ్యాగ్నేషన్కి. పసుపు కొంచెం ఎక్కువ వాడతాను. సాల్ట్ చేపల వరకే వేస్తున్నాను. సాల్ట్ చేపల వరకే, కారం, నిమ్మకాయ. అంటే చింతపండు పులుసు పోసుకుంటాము, కానీ ఈ చేపల వరకు ఒక 10 నిమిషాలన్నా అరగంటను మ్యాగ్నేషన్. ఆవ నూనె మాత్రమే వాడతాను. చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆవాలు కొంచెం ఎక్కువ వేస్తాను. సో మెంతులు కూడా వేస్తున్నాను. చూడండి, ఎక్కువ వేస్తాను. వీటికి ఫ్లేవరే ఇది. ధనియాలు, జీరా. సో నా ఫేవరెట్ ఇంగువ కూడా వేస్తాను. ఆనియన్ ఎక్కువ వేయకూడదు. పసుపు కొంచెం ఎక్కువ వాడతాను పులుసుల్లో. ఇది ఓన్లీ అల్లం పేస్ట్. ఓన్లీ చేపల పులుసులో నేనైతే అల్లం పేస్ట్ మాత్రమే వాడతాను. అది కూడా కొంచెం ఎక్కువగానే వాడతాను. సో ఇది వెల్లుల్లి వేయలేదు, అల్లం మాత్రం. 1. ఇప్పుడు కొంచెం టొమాటో వేస్తున్నా. ఆవాలు, మెంతులు, మిరియాలు. ఇది సిమ్లో బాగా వాసన వచ్చేలాగా వేపుకోవాలి. ఇప్పుడు ముక్కల వరకే ఉప్పు వేసాము. పులుసుకి కొంత ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను. కారం, కొంచెం కారము అవి ఎక్కువే పడతాయి. ఇవి కూడా కొంచెం వేపాలి. పచ్చి వాసన కారం పోవాలంటే కొంచెం వేపాలి. సో చింతపండు పులుసు చిక్కగా తీసుకున్నాను, అది పోసేస్తున్నాను. అలా చిట్టపట అనేదాకా వేపుకొని ఆపేసేయాలి. సో ఇది మరుగుతుంది. దీంట్లో చేపలు వేసేది. వరకు ఇప్పుడు ఎక్కువ కదిపినా పర్లేదు, తర్వాత ఎక్కువ కదపలేము. సో ఈ ముక్కలు వీటిలో దానికి ఉండే పసుపు, ఉప్పు అన్నీ దీనికి పట్టాలి. చూడండి, పులుసు చాలా చిక్కగా ఉంది. నాకు అసలు కరివేపాకు దంచి అలా వేయటం ఇష్టం. అది ఒక 5 నిమిషాలు చేప ముక్క ఉడికేదాకా ఉంచేసేయాలి మూత పెట్టి. పులుసుకి ఫ్లేవరు ఇదే. ఆవాలు, మెంతులు, కొంచెం మిరియాలు వేసాను. ఈ పొడి వల్లే మనకి పులుపు కూడా కొంచెం తగ్గుతుంది అండ్ టేస్ట్ వస్తుంది. ఇది నెల్లూరు సైడ్ చేసే చేపల పులుసు. అంటే ముక్క చిదుముతుంది, అందుకని ఇప్పుడు గెంట పెడితే సో ముక్క విరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా కదపాలి. చూడండి ఎంత చిక్కగా అయిందో. ఇట్లా చిక్కగా ఉండాలి. అయిపోయింది, చక్కగా తినేత. చేపల పులుసు వాసన నాకు టెంప్టింగ్గా ఉంది. సో ఆయిల్ ఎక్కువ వేసాను అనుకుంటున్నా కదా, నేను తినేటప్పటికి నాకు ఒక 1-2 స్పూన్స్ వస్తుందేమో దాంట్లో. నా ఫేవరెట్ ఆనియన్. ముక్కలు ఎప్పుడైనా ఎక్కువ తినాలి. సో 1, 2 ముక్కలు పెట్టేసుకున్నాం. సో ముక్కలకి ఒకటి, పులుసుకి ఒకటి గెంటి. సో ఫస్ట్ ముక్క తిందాం. నేనైతే ఫస్ట్ ముక్క తింటాను. అంటే ఫస్ట్ అన్నమే తినకుండా ముక్క తినటం వల్ల ఫిష్లో ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ స్టమక్లోకి వెళ్ళేది. సో చేప తినటం వల్ల మంచిది. ఇది బొచ్చ, అంటే పులుసుకి నేను బొచ్చనే వాడతా. కొరమీను కూడా వాడచ్చు. సూపర్ ఉంది. ముళ్ళు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా తినాలి. నేను ఒక చేప పీస్ తిన్నాకే అన్నం తింటాను. యూజువల్గా 3-4 పీసులు ఈజీగా తింటాను. నా ఫేవరెట్ ఫిష్. అండ్ నెల్లూరు చేపల పులుసు చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేయండి. ఇప్పటికిప్పుడు వండినా కూడా ఫిష్లో కొంచెం పులుపన్ను ఇంకా 2 గంటలైతే 3 గంటలైతే చాలా బాగుంటుంది. వితౌట్ ఫైబర్, ప్రోటీన్ కూడా అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువ ఉండదు. సో కంపల్సరీగా ఆనియన్, అట్లీస్ట్ కీరా, కొంచెం క్యారెట్ అలాంటివి కంపల్సరీగా పెట్టుకోండి. అప్పుడే మనం ప్రోటీన్ తిన్నా దాని అబ్జార్ప్షన్ రేట్ బాగుంటుంది.
అసలు ఫస్ట్ ముక్క తింటాం స్టార్ట్ చేస్తేనే నాకు ఫిష్ తింటున్న ఫీలింగ్ ఉంటుంది. యూజువల్గా నేను ఫస్ట్లో అన్నం ఎక్కువ తినేసి ఫిష్ ముక్కలు తక్కువ తినేదాన్ని. బట్ ఇక్కడ అన్నం మోడరేట్గా తింటూ ఫిషే ఎక్కువ తినాలి. ఇప్పుడు ఇందులో మెంతులు అవేమీ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఆవ నూనె వేసాను, మెంతులు కూడా ఎక్కువ వేసాను, మెంతుల పొడి వేసాను. సో ఎలాగో ఉంది కాబట్టి ఉత్త ఆనియన్సే తింటున్నా. సో పులుసు ఎక్కువ వేసుకుంటున్నా, నాకు పులుసు అంటే ఇష్టము. సో నేను ఒక ముద్ద తీసుకునేటప్పుడు ఇలా ముక్క తీసుకొని ఇలా కొంచెం ఆనియన్స్ పెట్టుకొని, సో ఇలా ముక్క కట్ చేశాను. ఎంత అన్నం తీసుకుంటున్నాను, ఇంతే తీసుకుంటున్నాను. దీనిలో కొంచెం రా ఆనియన్స్ కలుపుకుంటున్నాను. ఏదో ఒక సాలడ్ మన ఫుడ్తో పాటు తీసుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ప్రోటీన్ ఆల్సో 20 grams ఆఫ్ ఫైబరు ఇంక్లూడ్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ మీ డైట్లో. ఈ చేపల పులుసు మీ డైట్లో ఉంటుంది అంటే ఈ చేపల పులుసు ఉండదు, వేరే టైప్ ఆఫ్ చేపల పులుసు ఉంటుంది. మెయింటెనెన్స్ డైట్లో ఇలా చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ డైట్ అంటేనే వెయిట్ తగ్గింది మెయింటైన్ అవ్వటం అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఉల్లిపాయతో చేపల పులుసు ఎంత తింటుంది వినిలా అనుకుంటున్నారా? మీరు ట్రై చేసి నాకు చెప్పండి. చేపల పులుసు కారంగా తింటేనే బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం మనమే పెట్టుకున్నాను, కానీ 2 పీసులు తినేసాను. సాలడ్ తింటున్నాను, నా టమ్మీ నిండిపోయింది, తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. సో ఇంకొక పీస్ మిగిలింది. ఈ ఒక్క పీస్తో మళ్ళీ నేను ఈ రైస్ తినేస్తాను, నా టమ్మీ నిండిపోతుంది. సో ముక్క తీసుకున్నాను, కొన్ని ఆనియన్స్ తీసుకున్నాను. సో మీరు కూడా ఇలా ట్రై చేస్తారని చూపిస్తున్నాను. కొంచెం అన్నం పెట్టుకున్నాను అంతే, కానీ నేను 3 పీసెస్ పెట్టుకోవడం వల్ల నాకు టమ్మీ నిండిపోయింది. చాలా టేస్టీగా ఉందండి, మీరు ట్రై చేయండి. చింతపండు ఎక్కువ తింటే హెల్తీ కాదు కదా అంటే చేపల పులుసులో చింతపండు పులుసు కంపల్సరీ పడుతుంది. వన్స్ నేను వెళ్ళి తింటున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. రైస్ తక్కువ తీసుకొని ఇలా ఫిష్ పీసెస్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఫ్రైలో కన్నా ఇలా పులుసులో కొంచెం ఆయిల్ మరీ అబ్జార్బ్ అవ్వకుండా ఫిష్ ఉడుకుతుంది కాబట్టి అది హెల్తీ. క్యాలరీ కౌంట్ చేసేసుకుంటే అయిపోతుంది రోజుకి. అంటే ఇప్పుడు నేను తిన్న పులుసులో ఒక 2-3 స్పూన్స్ వచ్చి ఉంటుందేమో. మొత్తం పులుసు నేనే తిన్నాను కదా, మళ్ళీ తినేస్తే నా పరిస్థితి జాగ్రత్త తినాలి. మీకు ఎవరికైనా చేపల పులుసు ఇష్టమా, ఫేవరెటా? సో ఈ విధంగా వండుకొని తిని ఎలా ఉందో చెప్పండి. అయిపోయింది, కొంచెం నీట్గా తినేసాను, కొంచెంలో ఉండేది నీట్గా. చేపల పులుసు ఎంత బాగుందో. ఆవాలు, మెంతులు, కొంచెం మిరియాలు, ఆవాలు చిటపట అయ్యేదాకా సిమ్లో వేపి చేసిన పౌడర్ని ఇందులో వేయటం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది. ఓన్లీ అల్లం పేస్టే వాడాను, చింతపండు వాడాను, ఉల్లిపాయ తక్కువగా వాడాను, కొంచెం హాఫ్ టమాటా వాడాను, పచ్చిమిర్చి వాడాను. ఇది చేపల యొక్క పులుసు టేస్ట్ రావాలి అంటే ఆ ఇంగ్రీడియంట్స్ తక్కువగా వాడాలి. కడుపైతే నిండిపోయింది, ఇంకా తినాలని ఉంది, బట్ ఐఎమ్ హ్యాపీ. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ చేపల పులుసు కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.